తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఖైదీల మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీలు విడుదలవుతున్నారు. అంతేకాదు వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో నేడు ఓ మైలురాయి లాంటిదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఖైదీల కుటుంబ సభ్యులు ప్రజావాణిలో తమ కుటుంబ సభ్యుల విడుదలకు చొరవ చూపాలని దరఖాస్తులు ఇచ్చారన్నారు. ఈ వినతులను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం ఈ హై లెవెల్ కమిటీ ఒక లిస్టు తయారు చేసిందన్నారు. ఆ లిస్టును క్యాబినెట్కు పంపమని, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కు కూడా ఆమోదించారని డీజీ తెలిపారు. దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. 205 మంది యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన ఖైదీలు, 8 మంది స్వల్పకాలిక శిక్ష పడిన ఖైదీలు నేడు విడుదలవుతున్నారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. విడుదలవుతున్న ఖైదీలందరికీ జీవితంలో ఇది రెండో అవకాశమని, ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు. జైళ్లలో కేవలం శిక్ష మాత్రమే కాదు, శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఖైదీలకు పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. జైలుకు వచ్చిన వారిలో నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చామన్నారు. జైలులో చదువుకొని కొందరు ఖైదీలు పట్టభద్రులు కూడా అయ్యారని, గోల్డ్ మెడల్ కూడా సాధించారని డీజీ చెప్పారు. కాగా ఖైదీలు విడుదలయ్యాక వారికి ఉపాధి ఎలా అనే అంశంపై సీఎం గవర్నర్ అడిగారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 70 మంది ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించామన్నారు. శిక్షాకాలంలో ఇస్తున్న జీతం కంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని తెలిపారు. 3 మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలిచ్చామని డీజీ తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన ఖైదీలలో 3వ వంతు ఖైదీలకు ఉపాధి కల్పించామని వివరించారు. అంతేకాదు జైలు నుంచి విడుదలయ్యాక ఉపాధి దొరక్కపోతే ఖైదీలు తమను సంప్రదించొచ్చని, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని డీజీ సౌమ్య మిశ్రా ఆమోదం తెలిపారు. కొంతమంది మహిళా ఖైదీలు తమకు కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి పొందుతామని అడిగారన్నారు. అడిగిన వారందరికీ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా ఉండి సమాజ సేవలో పాల్పంచుకోవాలని సూచించారు. డీజీ విడుదలవుతున్న ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలని కోరారు. విడుదలవుతున్న ఖైదీలకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం కూడా చేశారు. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని చెప్పుకొచ్చారు.